కువైట్లో హాలా ఫిబ్రవరి సందర్భంగా యూసఫ్ కార్గో వారు కువైట్లోని భారతీయుల కోసం బంపర్ ఆఫర్లు తీసుకుని వచ్చారు. మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ఎటువంటి ప్యాకింగ్ ఛార్జీలు లేవు. పోర్ట్ ట్యాక్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. అలాగే ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్కు వచ్చిన వేల మంది ప్రవాసులు, ముఖ్యంగా వేల మంది భారతీయుల జీవితాలను కొంతమంది కువైటీలు అయితే నాశనం చేసేస్తూ ఉన్నారన్నమాట. కువైట్ ఇంట్లోకి పనికి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పని చేసుకున్న తర్వాత తనాజులు తీసుకుని బయట అకామా కొట్టించుకుంటూ ఉన్నారు. మరికొంతమంది డైరెక్ట్ ఖాదీం వీసా తీసుకుని వీసా అనుకుని అలాగే కువైట్కు వచ్చిన తర్వాత 700 దినార్లో 800 దినార్లో ఇచ్చి అకామా కొట్టించుకొని మనం చూసుకుంటే కువైటీల చేతులు అయితే పెడుతూ ఉన్నారు. ఇది లీగలా ఇల్లీగలా అని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీకు తెలుపుతానన్నా. కువైట్ చట్టాల ప్రకారం మనం చూసుకుంటే కానీ బయట అకామా కుట్టించుకోవడం ఇల్లీగల్, చట్ట ప్రకారం నేరం అన్నమాట. ఎందుకంటే కానీ ఖాదీం వీసా మీద మీరు ఏ ఇంట్లోకి వచ్చారో ఆ ఇంట్లోనే పని చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు డబ్బులు ఇచ్చి అకామా కొట్టించుకొని బయట చేస్తే కానీ కువైట్ చట్టాల ప్రకారం నేరం. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళి కూడా ఫిర్యాదు చేయలేరన్నమాట. పలానా కువైట్ నా దగ్గర డబ్బు తీసుకొని ఇలా అకామా కట్ చేశాడని చెప్పేసి కేసు నమోదు చేయలేని పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది కువైటీలు ఎవరైతే ఉన్నారో డబ్బులు తీసుకున్న 2-3 నెలల్లో అకామా కట్ చేసి మరొకరికి అకామా కొడుతూ ఉన్నారన్నమాట. ఇలా పదుల సంఖ్యలో ఒక కువైటీనే అకామాలు కొడుతూ ప్రవాసులనైతే దోచుకుంటూ ఉన్నారు. ఇటీవల కాలంలో చూసుకుంటే చాలామంది భారతీయులు కువైటీల చేతులలో మోసపోతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఖాదీం వీసా మీద బయట పని చేసేవారో అకామాలు కట్ చేస్తూ ఉన్నారు. జాగ్రత్త అన్న. ప్రతిరోజు కువైట్ మొబైల్ ఐడిలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ అకామా కట్ చేసి పరారీ కేసు పెడుతూ ఉన్నారు. మరికొన్ని సందర్భాలలో దొంగతనాల కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. దీంతో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అకామా కట్ చేసిన వాడు పరారీ కేసు పెడితే కానీ అరెస్ట్ చేసిన తర్వాత చట్టపరమైన ప్రక్రియలని పూర్తి చేసి ఫింగర్లు వేసి ఇండియాకు పంపిస్తారు. ఒకవేళ మన దగ్గర డబ్బు తీసుకొని అకామా కట్ చేసేసి దొంగతనం కేసు నమోదు చేస్తే కానీ ఆ యొక్క దొంగతనం విలువ ఎంత ఉంటుందని చెప్పేసి కోర్టుకు వెళితే కానీ కోర్టు ఎటువంటి శిక్ష విధిస్తే ఆ యొక్క శిక్షను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి కువైట్లో ఎవరైనా సరే కానీ అకామాలు కొడతామని చెప్పేసి ఇటీవల కాలంలో ఒక బ్యాచ్ అయితే తయారైందనమాట. మాకు పలానా కువైటీ తెలుసు, నేను నా కువైటీకి ఎంత చెప్తే అంతని చెప్పేసి ప్రవాసులను దోచుకొని అకామాల విషయంలో అయితే మోసాలు చేస్తూ ఉన్నారన్నమాట. ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండనన్నా. మీకు బాగా తెలిసిన వారైతేనే డబ్బులు ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ వసూలు చేసుకోలేకపోయినా సరే కానీ నేను ఇండియాలోనైనా సరే వసూలు చేసుకున్నానే నమ్మకం మీకు ఉంటే మాత్రమే దీనిలో ముందడుగు వేయండి. అలాగే కువైటీలకు కూడా నేను చెబుతూ ఉన్నాను, దేశంగానే దేశానికి వచ్చి మిమ్మల్ని నమ్మి మేము 100 దినార్లు డబ్బు అయితే కడుతూ ఉన్నాము. కానీ మీరు కువైట్లో ఉన్న ప్రవాసులకు అలాగే భారతీయులకు నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నారు. పైన దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే అన్ని చూసుకుంటాడు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.